మేడం మీకు ఒకటి మొన్న లేటెస్ట్ గా ఈ ఇష్యూ అవ్వగానే ఒక ప్రెస్ మీట్ పెట్టింది, స్టేషన్ బయట మాట్లాడారు ప్రెస్ మీట్ అంటే. సో ఆ రోజు అందులోని క్యాస్ట్ తీసుకొచ్చారు, అప్పటి వరకు లేని క్యాస్ట్ ని. అప్పుడు మీరేమంటారు క్యాస్ట్ కార్డ్ వేసుకో? నేను ఒక్కటే ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నా, కులం అనేది ఇది కుల సమస్య కాదు. ఇవాళ ఎస్టీ క్యాస్ట్ కు సంబంధించిన మంగ్లీ అని ఎవరు అన్నట్లు. మంగ్లీ ఇప్పటి కూడా చెప్పిన, ఎదిగేటప్పుడు ఎవ్వరు చెప్పారండి కులాన్ని. అదే అంటున్నాను నేను, ఏదైనా తప్పు జరిగింది అన్నప్పుడు ఎందుకు అయితే అదొక, నేను అదే చెప్తున్నా, దాన్ని మనం వాడుకోవద్దు. మనము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కులాన్ని వాడుకోకూడదు, ఎదిగినప్పుడు ఈ కులం అని మనం చెప్పలేం. నువ్వు ఇవాళ ఒక ఎస్టీ సామాజిక వర్గ అమ్మాయి అని ఎవరు నీ దగ్గర తీయలే, ఒక సింగర్ గా ఒక తెలుగింటి ఆడపడుచుగా నువ్వు అభిమానించి ఈ కులాన్ని అడ్డం పెట్టుకుంటే అందరికి కొంతమంది ఆ కులం సంబంధించిన వ్యక్తులే బ్యాడ్ కామెంట్లు పెట్టారు. నేను అలా చూసిన, వాళ్ళే చెప్తారు మాది ఆ సామాజిక వర్గం అయితే తప్పు చేయాలా, అయితే ఇలా చేయాలా అని వాళ్ళు పెట్టింది. అయితే మనం అనేది ఏంటంటే కులాన్ని, నేను ఏ కులం గురించి అయినా, కులాల గురించి ఇక్కడ ప్రస్తావన కాదండి. అవును. అయితే ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళు తప్పులు చేస్తే ఓకేనా, ఎస్సీ వాళ్ళు తప్పులు చేస్తే ఓకేనా, ఓసీ వాళ్ళు తప్పులు చేస్తే ఓకేనా? చట్టానికి అందరు సమానమే కదా. నాలుగురు ఓపిక పట్టుకుంటే ఎవడున్నాడు ఇంట్లో, ఎవరేం చేసిరు అనేది, అప్పుడు ఆమె ఫర్దర్ గా ఎవరి మీద యాక్షన్ తీసుకుంటుందో, నా తప్పు లేదని బయటపడింది అనుకో, అప్పుడు ఆమెను యాక్షన్ తీసుకుంటది. అవునే కదా. ఇప్పుడు ఎవరెవరో మనం మాట్లాడుతున్నాం, ఎవరైనా కూడా ఇవాళ మనం తప్పు పట్టడానికి కూడా లేదు తనకి. ఇప్పుడు ఒక వ్యక్తి బయటకు వచ్చిందంటే 4 రకాలుగా మనం మాట్లాడు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. నలుగురం ఫస్ట్ రోజుకి ఇప్పటికి చాలా కేసు అంతా అందులో ఎవరెవరో ఎంతో మంది ఇన్వాల్వ్ అయింది. అవును. ఫస్ట్ ఇదే అని చెప్పి ఏ రోజు అయితే మీకు ఈ అమ్మాయి వాళ్ళు కలిసినప్పుడు, సుబ్బు వీళ్ళ అడ్వకేట్లు అందరు కలిసినప్పుడు ఆ రోజే స్పందిస్తే అయిపోయాయి. అవును. అయితే స్పందించకుండా మళ్ళీ వెళ్ళి మాట్లాడడం మధ్యలో ఇవన్నీ ఏమైందంటే అనుమానాలకు అయిపోయింది. తర్వాత ఏ విషయాన్ని ఉన్నా కూడా పబ్లిక్ తోని మీరు పంచుకోండి. అక్కడ ఏమవుతుంది, గ్యాప్ వచ్చింది. మీరు అన్నారు ఇందాక, వాళ్ళ ఇంట్లో వెళ్ళారంట, ఇలా మాట్లాడి ఇలా అంటే నువ్వు చూడలేదు, నేను చూడలేదు, ఎట్లా జడ్జ్మెంట్ చేస్తాం మనం కదా. వెళ్ళిన వీడియో తనే చెప్పింది కాబట్టి మనకు అర్థమైంది. అక్కడ ఏం మాట్లాడుతున్నామని మనకు తెలియదు. నీ గతంలో కూడా చెప్పిన, పబ్లిక్ ఆర్ పర్సనల్ 2 ఉంటాయి ఆప్షన్స్ అని. అవునా? వస్త్రధారణ విషయంలో ఇప్పుడు కూడా మనం లోపలగా నీ ఇన్నర్ ఫీలింగ్ నాకు తెలియదు, మీరిద్దరు ఏం మాట్లాడడం మాకు తెలియదు. ఇక్కడ నిన్ను ప్లేస్ అను, ఆయనను ప్లేస్ అను, ఏదేమున్నా బాధ్యతలు తను వచ్చింది అంతే. మీకు ఆరోపణ వచ్చింది, మీరు ప్రజలకు చెప్పేసండి, చట్టం పని తను చేసుకుంటూ పోతుంది. సింపుల్ సిటీ ఇక్కడ. అంతే. దీని గురించి మనం సాగా తీయొద్దు, మనం పెద్దగా అది కావద్దు. 100% ఒక ఆడపిల్లగా మనం అందరం అండగుంటాం. తప్పు చేసినప్పుడు తప్పనే చెప్తాం. అవును. అంతేగాని ఇప్పుడు ఒక మహిళ పరువు పోయినా, ఒక మహిళ బాధపడ్డా, ఒక మహిళ అదైనా రేపు అది నిజంగా అది అందులో ఏం లేదనుకో మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మనం అనేది ఏంటంటే, మనం అన్నటోళ్ళందరూ ఎవ్వడు బయటికి రాడు. ఇప్పుడు ఇంత కామెంట్స్ పెడతారు, ఒకసారి బయటికి రమ్మనండి ఎవరు. అవును. అవును. అదంటే ఫోన్ ఉంటది కాబట్టి కామెంట్స్ పెడతారు. ఎవరు వస్తారు? అవును మేడం. ఇంకొకటి ఒక చిన్న ఎలిగేషన్, ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అంటే ఆవిడికి సంబంధించిన ఆస్తుల్లోని నాకు అసలు 20 కోట్లు విలువ చేసే ఇల్లు కూడా లేదు, ఒక 2 కోట్లు విలువ చేసే ఇల్లు లేదు, 20 కోట్లు విలువ చేసే విల్లా ఉంది అని అంటున్నారని అన్నారు. సో ఇప్పుడు అంటే ఆ పట్టుబడ్డ వీడియోలు కానీ అవి కానీ ఆవిడకి ఉన్న సొంత ఇల్లేనా? ఇప్పుడు ఏదైతే ఆరోపణ వస్తుందో ఆ 20 కోట్లు నాకు తెలిసి అది తనదని చెప్పింది. కోకపేటలో అపార్ట్మెంట్ ఫ్లాట్ నాదే అని చెప్పింది. నాదే కానీ మేము అమ్మడానికి పెట్టామో సమ్ ఏదో చెప్పిండు. సరే, అఫ్ కోర్స్ ఆమెకు ఉండొచ్చు, ఎందుకంటే ఒక పాట పాడితే 5-10 లక్షలు ఇచ్చేటోళ్ళు కాబట్టి డబ్బు లేదని కూడా ఆస్కారం ఉండదు. ఇట్లనే సంపాదించడం కూడా అనలేము. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక సాంగ్ పాడుతుంటే కోట్ల రూపాయలు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే తన అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీ దగ్గర 14 ఏళ్ల నుంచి ఈ 10-14 అప్పటి నుంచి జర్నలిజం నుంచి వచ్చింది. కాబట్టి 4 రూపాయలు పోగు చేసుకోవచ్చు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు, తప్పలేదన్న. కాబట్టి మనం దాన్ని మొత్తం ఇట్లనే చేసింది అనడానికి కూడా ఆస్కారం. దయచేసి పబ్లిక్ మీరు కూడా ఆలోచించండి. కొన్ని మాట్లాడేటప్పుడు మనము 1 సైడ్ ఎప్పుడు మాట్లాడు, 2 సైడ్లో మాట్లాడినప్పుడు మీరు అట్లా కామెంట్లు పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మన కామెంట్ ఎంతో అమూల్యమైంది, అది మనం అందరం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆమె ఒక సాంగ్ పాడితే రోజుకు 4 సాంగులు పాడవచ్చు, రోజుకు 20 లక్షలు రావచ్చు. సో వాళ్ళకు ఒక భగవంతుడు ఒక స్వరం ఇచ్చింది. కాబట్టి కొంతమంది ఏమంటారు, నీకు ఇంత డబ్బు వస్తుందిగా సరిపోతలేదా, ఇవన్నీ ఏమవుతుందంటే మాటలు మిగిలిపోతాయి లాస్ట్. ఒకవేళ రేపు కోర్టు తెల్చాలి ఎవరెవరు ఉన్నారు ఏంది అని,
ఫస్ట్ పోలీస్ వాళ్ళు చెప్తారు ఇంటరాగేషన్ చేసి ఇంతమంది ఇన్వాల్వ్, తర్వాత దాన్ని కోర్టులో వెళ్తారు, ఫైట్ చేస్తారు, లాస్ట్ కు సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన తర్వాత ఇదంతా ఏమైపోతుంది అంటే బాధితులు భయపడుతున్నారు. అవును. సో ఇప్పుడు మీరు ఫైనల్ గా బాధితులకి సపోర్ట్ ఉంటారు 100%. అలాగే మంగ్లీకి కూడా ప్రస్తుతానికైతే మీరు ఆ విషయంలో అభద్రతతో ఉన్నారనుకోండి, మీకు రండి ధైర్యంగా. ఇన్ కేస్ ఇప్పుడు నిజంగానే ఇప్పుడు సుబ్బు లాయర్ ఆయన మీద కూడా ఇప్పుడు మెయిన్ ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన మీద కూడా వచ్చింది. సో ఆయన వెర్షన్ కి వస్తే మీరు ఏమంటారు అసలు? అంటే ఇప్పుడు కూడా ఆయన్ని స్టేషన్ కి వెళ్ళేటప్పుడు ఆల్కహాల్ టెస్ట్ కి సంబంధించి చేశారు. సో ఇప్పుడు అది కోర్టు అట్లా చేయడానికి వీల్లేదు, ఎవరిచ్చారా రైట్? అక్కడ ఓవరాల్ గా సుబ్బు అనే పర్సన్ గురించి, అడ్వకేట్ గురించి మీ ఒపీనియన్? నేను సుబ్బు గురించి అనేది ఏం చెప్పనా, నేను చెప్పలేదు. సుబ్బు కాకపోతే ఇంకొకరు అంతే, ఎంకన్న వస్తాడో, పుల్లన్న వస్తాడో, మల్లన్న వస్తాడో. సుబ్బు గారు అడ్వకేట్ కాబట్టి వాళ్ళు బాధితులు వెళ్ళారు కాబట్టి ఆయన నిందితుడు అని మనం చెప్పడానికి ఆస్కారం లేదు. ఇక్కడ ఈమెనే తప్పు చేసిందని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఎవరి కేసు వాళ్ళు, కేసు కోర్టులో నడుస్తుంది, అవునా కదా. ఇక్కడ ఏ మీడియా వాళ్ళని కూడా బాధ్యతలు చెప్పిన ప్రకారంగానే మీడియా. సో అంటే ఎందుకు ఇది అడుగుతున్నామనంటే ఈ విషయం వచ్చేటప్పుడు శ్రీముఖి మీద ఉన్న క్రష్ బిగ్ బాస్ కి వెళ్ళాలి. అయితే ఆ విషయం గురించి నేను ఆ పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. అయితే నేను అనేది ఏంటంటే మనం అడ్వకేట్ల మీద కేసు పెట్టడం కాదు, మిమ్మల్ని ఎవరైతే మీ పేరు వాడుకొని మిమ్మల్ని బ్లేమ్ చేస్తారో వాళ్ళని పెట్టాలి. ఇప్పుడు సుబ్బు మీద కేసు మీరు పెట్టిరనుకో, ఇంకో ఎల్ఐ వస్తాడు, ఎంతమంది మీద పెడతారు మీరు కేసు? అవును. సో అంటే ఆవిడ మాట్లాడిన మాటలు ఒకటి కొంచెం ఇక్కడ అంటే శ్రీముఖిని తీసుకొచ్చి ఎందుకు డైవర్ట్ చేయాలనుకున్నా? అయితే నేను అనేది ఏంటంటే ఒక అమ్మాయిని మనం బయటకు తీసుకురావు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఇది ఉంది అని మీకేమన్నా తెలుసా? తన మీద క్రష్ ఉంది అని మీకేమన్నా తెలుసా? అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని వాళ్ళకు కూడా ఒక కొన్ని మనోభావాలు, అవును, సంబంధం లేని విషయం మనం మాట్లాడదు. ఈ విషయంలో ఖండిస్తాం. ఆ విషయంలో తను కూడా టంగ్ స్లిప్ అయింది, అలా మాట్లాడదు. ఎందుకంటే తనకో ఫ్యామిలీ ఉంటుంది, ఇది పబ్లిక్ చూస్తుంది. అవును, ఇది ఏమవుతుందంటే అది డైవర్ట్ అయిపోతుంది. అవును. సో అది ఎవరికైనా సరే, ఇప్పుడు మంగ్లీ క్యారెక్టర్ గురించి కూడా మనం మాట్లాడు, లేకపోతే ఇక్కడ ఇంకో పర్సన్ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడు, ఎవరు దాంట్లో గురించి, ఎవరు పర్సనల్ దాని గురించి ఎవరు టచ్ చేయొద్దు. ఇక్కడ కేవలం ఈ అమ్మాయిని పెట్టుకొని ఇక్కడ ఇది మనీ ల్యాండింగ్ జరుగుతుంది అనేది మాత్రమే మనం ఇక్కడ మాట్లాడు. అంతే. ఒకవేళ ఆరోపణలు రుజువైతే మీరు అన్నట్టుగా మాట్లాడొచ్చు. అప్పుడు సమాజంలో కూడా ఒక మెసేజ్ వస్తుంది, ఇంకెవరిని నమ్మకూడదు, ఎలాంటి వాళ్ళని మనం ఇలా ఉంది అనేది జనాలకు కూడా ఒక మెసేజ్ వస్తుంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాలి. దయచేసి ఆవేశంతో పోకుండా మీరు ఆలోచించండి. ఆవేశం అన్నిటికీ పనికిరాదు. మనం ఏదైనా మాట్లాడే ముందు కామెంట్స్ పెట్టేళ్ళ గానీ, చూసిన గానీ, ఇచ్చిన వాళ్ళకి గానీ, పోయేటోళ్ళకి గానీ, ఏదేమైనప్పటికీ బాధితులకు న్యాయం జరగాలి. సో ఎవరిని మనము అనుమానాల నుంచి జడ్జి చేయలేదు. అవును, మీరు బాధితులతో మాట్లాడారు ఆల్రెడీ? నేను 2-3 మాట్లాడాను. వాళ్ళు ఏం భయపడుతున్నారంటే ఈ కేసులు ఇవన్నీ మాకెందుకు, డబ్బులు వస్తాయో రావో, మా పరిస్థితి ఏంది అంటే నిజంగానే బాధ. కోర్టు అంటే 10 ఏళ్ళు తిరగాలి, 5 ఏళ్ళు తిరగాలి, అసలు ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుందో తెలియలేదు. కానీ ఇలాంటివి తొందరనే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి, తీసుకుంది ఆల్రెడీ. లోకేష్ గారు కూడా మాట్లాడారు, మొన్న నేను చూసాను, సుమన్ టీవీలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ, డోను, అక్కడ కర్నూలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకురమ్మన్నారు. వాళ్ళది దాన్ని తప్పకుండా దానికి న్యాయం చేద్దామని చెప్పారు. ఇక్కడ మన ప్రభుత్వం తెలంగాణ సో అది ఉంటుంది. ఒకవేళ రేపు నోరు జారన్నా కూడా రేపు ఇంకే అమ్మాయి మీద కూడా ఎవరు నోరు జారకుండా కూడా రేపు ఆస్కారం. ఒక అమ్మాయిని టార్గెట్ మళ్ళీ చేయలేడు ఎవడు. ఒకవేళ ఆమె తప్పు లేదనుకోండి, ఆమె ఏం పాత్ర లేదనుకోండి, ఎవరైనా ఆడదాని దగ్గర రానికి కూడా ఒంట్లో వణికి రావాలి. 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి కొద్ది సమన్వయం పాటిద్దాం సౌమ్య, అంతకు మించి ఇంకేం లేదు. ఇందులో ఎవరిని మనం అనడానికి ఆస్కారం లేదు. నాకున్న అవగాహన చెప్పిన మీరు దయచేసి మీరు ఇట్లా కామెంట్స్ పెట్టేసి ఎవరిని జనాలను రెచ్చగొట్టకండి. అవును, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. బాధితుల తరఫున నిల్చున్నారు మళ్ళీ, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.